అదర్ దాన్ దట్ మనకి ఎందుకు ఫ్రీడమ్ అని నాకు అనిపిస్తుంది, అంత అవసరం లేదు అనిపిస్తుంది. మీ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి? అదే మీరు అన్నట్టు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారండి, పేరెంట్స్ దగ్గర అట్లా పర్మిషన్ అసలు నేను ఎందుకు ఈ జనరేషన్ అని మాట్లాడుతున్నా. మీరు పోయిన జనరేషనే కదా. లేదు, అవును. అలా ఎలా కనిపిస్తున్నానండి మీకు? అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా కావచ్చు, వాళ్ళకి ఇప్పుడే లైక్ దే ఆర్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ వెరీ వెల్, ఏ పర్మిషన్ అక్కర్లేదు, దే గోయింగ్ ఫర్ ఏ కాఫీ షాప్ అండ్ ఆల్, అంత వాళ్ళకి చాలా ఫ్రీడమ్స్ ఉన్నాయి. మాకు సినిమాకి వెళ్ళాలంటే కూడా ఫస్ట్ మమ్మీ అడిగే మాట ఎవరెవరు వస్తున్నారు అని అంటారు కదా. ఇప్పుడు అంత లేదు, గ్యాంగ్తో వెళ్తున్నామంటే అయిపోయింది. మరి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు సినిమాల్లోకి అనేటప్పటికి పేరెంట్స్ని ఎట్లా ఎట్లా ఒప్పించినారు? ఒప్పించడం ఏం లేదు, అక్కడ మా డాడీకి కూడా కొంచెం ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే ఓకే, ఇంట్రెస్ట్ ఉంది, బట్ దే ఆర్ డెఫినెట్లీ అఫ్రైడ్ అండి. వాళ్ళకి ఆ భయం అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం వాళ్ళకి చెప్పేదాన్ని బట్టి లైక్ వీఆర్ సేఫ్, యా ఓకే అని చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మరి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన యుద్ధాలలో ఏమన్నా ఇబ్బందులు కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అంటే ఇబ్బందులు అంటే నాకు వాట్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ థింగ్స్ అంటే ఫైనల్ దాకా వచ్చి నాకు క్యారెక్టర్స్ పోవడం అనేదే నాకు పెద్ద ఇబ్బంది, పెద్ద సాడ్ థింగ్. అది నాకు ఎవ్రీ టైం జరిగింది. ఓకే. ఎవ్రీ టైం. ఎన్నిసార్లు జరిగింది? చాలాసార్లు జరిగింది, లైక్ ఒక మోర్ దెన్ 10-15 టైమ్. అంటే ఎలా చెప్పాలి, దాన్ని క్యాల్కులేట్ చేయలేము కదా. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఓకే అయ్యి అన్నీ ఓకే అయిన తర్వాత వెన్ వీఆర్ గెటింగ్ డేట్స్, ఆ మినిట్ అది లేదండి సమ్ అదర్ పర్సన్ గాట్ సెలెక్టెడ్ అని చెప్పిన మూమెంట్ ఉంటుంది కదా, అది బ్యాక్ టు బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. దెబ్బ పడుతూనే ఉంటుంది, అదే అదే ఇబ్బంది. మరి అట్లాంటి టైంలలో రూమ్లో కూర్చొని గట్టిగా ఏడవడాలి లేదు అసలు లేదా? లేదు. మరి ఆ టైంలో ఎలా బ్యాకప్ అయ్యారు? బ్యాకప్ ఏం లేదు, ఖచ్చితంగా ఒక 1 or 2 hours ఫీల్ అవుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి అంటే అన్నీ ఒక్కసారి హిట్ అయినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, కానీ ఏడిస్తే ఏం రాదు. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ స్ట్రాంగర్. నాకున్న ప్లస్ పాయింట్ అదే. సంథింగ్ హ్యాపెన్స్ లైక్ దట్, ఒక 1/2 hour బాధపడుతుంటాను కదా, ఆ బాధలోనే ఐ గెట్ మై ఫోన్ తీసేసుకొని ఐ జస్ట్ చెక్ వాట్ నెక్స్ట్ అని నేను చెక్ చేసేస్తాను. ఐ కాంటాక్ట్ ఎవ్రీబడి, అందరికీ కాల్ చేస్తాను, లైక్ వాట్స్ ద అప్డేట్, ఏం ఆఫీస్కి ఏమైనా రావాలా అని చెప్పి. అది ఇంకా నన్ను స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది ఫ్రెండ్కి. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనే చెప్పొచ్చు. అలాంటి ఫెయిల్యూరే వస్తే మీరు స్ట్రాంగ్గా ఉంటారని అంటే కష్టం, సక్సెస్ కోసమే. కానీ ఎన్ని ఫెయిల్యూర్లు వస్తే ఆ తర్వాత సక్సెస్ అనేది కూడా అంత గట్టిగా ఉంటుంది. ఐ బిలీవ్ ఇట్. కానీ టైం పడుతుంది. అండ్ చాలా పెద్దవాళ్ళందరూ కూడా నాకు సజెస్ట్ ఏంటంటే ఓపిక చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపిక పడతామో, ఎంత గట్టిగా ట్రై చేస్తామో డెఫినెట్గా వస్తుంది. అసలు మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే బీయింగ్ అన్ యాక్టర్. యా, అంటే చిన్నప్పుడు అనుకునేదాన్ని, ఫ్రెండ్స్ అందరూ అనేది అబ్బా హీరోయిన్. రియాలిటీ అట్లా ఖచ్చితంగా ఉండదు. సో బట్ వాట్ ఐ థాట్ ఇస్ లైక్ ఓకే, హీరోయిన్గా అయితే 10 సినిమాలు 15 సినిమాలు చేస్తే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ వన్. ఓకే, కానీ నాకు ఎప్పుడు ఇదే లైఫ్గా ఉండాలనుకుంటే ఐ షుడ్ ప్లే ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ అ వెరీ గుడ్ వే. లీడింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎలకాలం ఉండాలి ఆ క్యారెక్టర్ చేస్తే. అలాంటి క్యారెక్టర్స్ కావాలని కోరుకుంటుంది. ఎగ్జాంపుల్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలా నిలబడిపోయి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చెయ్యాలి అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. లేదండి, అలా అంటే ఇలా నిలబడిపోయే క్యారెక్టర్స్ అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు కదా, ఆయన హీరోనే, కాకపోతే ఆయనకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఫాదర్గాను చేశారు, రైట్? అది మనకేంటి, ఆ సినిమాలో విజయ్ సేతుపతి గారు ఉన్నారు అంటే మనకు ఒక అబ్బా సినిమా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, అలా. సో ఆ క్యారెక్టర్ అంటే ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈ ఫిల్మ్లో అంటే వాచ్ చేయాలి అనిపించాలి. అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తూ రావాలి. దట్ షుడ్ బి వెరీ వెరీ అట్రాక్టింగ్ టు ద ఆడియన్స్. చాలా బాగుందండి. సో నాకు అంటే ఒక ఇన్స్పిరేషన్ కూడా విజయ్ సేతుపతి గారే. ఆయన ఎక్కడి నుంచో వచ్చారు, చాలా ఇన్సిడెంట్స్ విన్నాం ఆయన ఎలా ఉన్నారు. హీస్ బీన్ సమ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా కూడా ఉండి వచ్చారు.
బట్ ఎవ్రీ క్యారెక్టర్ హీ డజంట్ సే నేను హీరోగానే ఉండాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉందా, దాన్ని ఎంత కొత్తగా చేయొచ్చు అని చూస్తారు. ఓకే. సో అలా ఉంటే చాలా బాగుంటుంది. కాదు, మీరు చిత్తూరు నుంచి వచ్చినా కానీ ఆ స్లాంగ్ ఏంది అసలు? ఎక్కడ చిన్న వర్డ్ కూడా రావట్లేదు. పుష్ప సినిమాలో మేము చూసి నేర్చుకున్న తర్వాత అట్లాంటి వర్డ్ ఏదైనా వస్తా అనుకుంటే అదే మీరు పుష్ప తర్వాత మారారు కదా, ఏమవుతుంది ఇక్కడ వచ్చాక ఫస్ట్ అంతా చాలా మూవీస్ తెలంగాణ స్లాంగ్ కావాలి అన్న రోజు నాకు తెలంగాణ స్లాంగ్ రాలేదండి. అప్పుడేమో నాకు రిజెక్షన్స్ అయిపోయి రాలేదని. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ దానివల్లే దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక ఎరా మొత్తం తెలంగాణ స్లాంగ్ బేస్డ్ మూవీసే వచ్చాయి. అందరూ స్లాంగ్ బేస్డే అడుగుతున్నారు. దానివల్ల నేర్చుకొని ఏమైపోయిందంటే మా ఫ్రెండ్స్ మాట్లాడినా కూడా నేను తెలంగాణనే మాట్లాడడం స్టార్ట్ చేశాను. దానివల్ల అలా అలవాటు అయిపోయింది. అది పోయింది, ఇది వచ్చింది. తర్వాత పుష్ప టైంకి అందరూ పుష్పకి ఆడిషన్ వెళ్ళానండి. వెళ్ళాను. చిత్తూరు అమ్మాయి వెళ్ళకుండా ఎట్లా ఉంటుందా అనుకున్నా. వెళ్ళాను, అదే అన్నాను. ఆ నాకేంట్రా బాబు, నా లాంగ్వేజ్ రావట్లేదు అనిపించింది నాకు. రావట్లేదు లిటరల్ రావట్లేదు. అదేదో వేరే స్లాంగ్ నేర్చుకొని మాట్లాడుతున్నట్టు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మన ఊరు వాళ్ళు ఎదురుపడినారంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, లోపల నుంచి వచ్చేస్తుంది. మనది ఏంటంటే చిత్తూరు టౌన్ లో మరి నాటుగా మాట్లాడరు, ఇన్సైడ్ ద విలేజెస్ మాట్లాడతారు అట్లా. మన వాళ్ళు ఏంటంటే తెలుగు తమిళ్ మిక్స్డ్ మాట్లాడతారు. సో అంత ఇదిగా ఉండదు ఆ టౌన్ లో. ఓకే ఓకే. అందుకే చిన్నప్పటి నుంచి అంత కోర్గా మాట్లాడింది ఏం లేదు. అట్లా కాబట్టి ఇక్కడ హైదరాబాద్ రాగానే ఒక ప్రాపర్ లాంగ్వేజ్ అనేది బయటకు వచ్చేసి ఏం చేస్తాం. ఓకే. పుష్ప తర్వాత ఏమైందంటే మొత్తం చిత్తూరు స్లాంగ్ లేసింది పైకి, బాగా చాలా బాగా లేసింది. దెన్ ఐ థాట్ లైక్, కానీ ఆఫ్టర్ పుష్ప మనకు ఆ స్లాంగ్ ఎక్కువ వాడింది నాకు ఎక్కడ కనిపించలేదు మన ఇండస్ట్రీలో. వస్తూ ఉన్నాయి. అదే బట్ ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే వేరే డిస్ట్రిక్ట్ స్లాంగ్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. అంటే దానికి ఒక ప్రాముఖ్యత అనేది కూడా ఇస్తూ తీసుకెళ్ళిపోవడం అనేది కూడా ఇట్స్ నైస్. మనకి గోదావరి స్లాంగ్ కానీ అవన్నీ, రాజమండ్రి స్లాంగ్ కానీ అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అంటే అడాప్టింగ్, ఆ టైంకి వెళ్ళి అడాప్ట్ చేసుకోవడమే లాంగ్వేజెస్. అండ్ ఇప్పుడు విరాట్పాలెం వచ్చింది, సో మంచి క్యారెక్టర్ పడింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చి ఇంకా ఏది తీసుకోలేదండి. ఐ డెంట్ గో ఇన్ టు ఎనీ ప్రాజెక్ట్. ఐఎమ్ లుకింగ్ ఫర్ వన్. ఇప్పుడు ఒకటి చేసాము, వచ్చింది, దీనికంటే బెటర్గానే రావాలి అని వెయిట్ చేస్తున్నాను. బట్ ఆన్ ది ప్రాసెస్ అన్నీ బాగానే జరుగుతున్నాయి. విల్ సీ. టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా? యా, డెఫినెట్గా జరుగుతుంది. ఇప్పుడైతే ఓటీటీలో చూసాం, మరి బిగ్ స్క్రీన్ మీద అది నాకు కూడా కళ అండి. అది నా కళ కూడా. ఓకే, అదే నా కళ చెప్పాలంటే. సో డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఈ రోజు ఆ రోజు అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. వెయిటింగ్. డెఫినెట్గా. హూస్ యువర్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు. చాలా చాలా ఇష్టం, చిన్నప్పుడు చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు. అంటే ఆయన మూవీ ఎప్పుడైనా వెళ్ళిన సందర్భం కానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో ఎట్లా అనిపించేది? పుష్ప వెళ్ళాను ఫస్ట్ డే ఫస్ట్ షో. అలా వైకుంఠపురంలో వెళ్ళాను. మిగతావన్నీ ఇంకా నేను చిత్తూరులో ఉన్నప్పుడు రిలీజ్ అయినవే. రేసుగురం ఒక 3 times వెళ్ళాను. ఇంట్లో తిడుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళడం అని. బట్ రేసుగురం ఒక 3 times వెళ్ళాను అక్కడ థియేటర్కి. నాకు ఫస్ట్ మా డాడీ తీసుకెళ్ళి దేశముద్రు సినిమా చూపించాను. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, అప్పుడు చాలా చిన్నదాన్ని, రియలైజ్డ్ హిస్ హీరో, హిస్ నేమ్ ఈజ్ అల్లు అర్జున్ అని చెప్పేసి. అంటే రియలైజ్డ్ స్టేజ్. అప్పటి నుంచే ఫ్యాన్ నేను అల్లు అర్జున్ గారికి. చాలా చాలా పెద్ద ఫ్యాన్. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు నీ లైక్ వి అడ్మైర్ ఎవ్రీబడి ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. ఏం చేశారు, చాలా బాగా చేశారు, ఈయన భలే చేస్తున్నారు అని పర్ఫార్మెన్స్ బట్టి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం అందరినీ. యా.